మేయర్ అధికారంలోకి వచ్చాం కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని తెలుగుదేశం పార్టీ మహిళా నేతలకు జిల్లా వక్ఫ్ బోర్డు డైరెక్టర్ ఎం ఖమర్ తాజ్ హెచ్చరించారు. అనంతపురం జిల్లా వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు ముందు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. నగరంలో 1000 కోట్లకు పైగా అభివృద్ధి జరిగిందంటే అది ఒక్క అనంత వెంకటరామిరెడ్డి వల్లనేనని వారు స్పష్టం చేశారు. వైసీపీ గురించి మాట్లాడేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించి మాట్లాడాలన్నారు. మీరు అధికారంలోకి వచ్చారు కదా అని సూపర్ 6 పథకాల్లో ఎన్ని అమలు చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని సూచించారు. అంతేకాని మాపై బురద చల్లాలని చూస్తే ప్రజలు కూడా హర్షించారన్నారు. రోజున మా మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి గారి గురించి మరియు మేయర్ వసీం సలీం గురించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు ఇష్టమైనట్లు మాట్లాడారు. అభివృద్ధి చేయలేదు అంటున్నారు. అనంత వెంకటరామిరెడ్డి గారితోనే అనంతపురం అభివృద్ధి 1000 కోట్లతో అనంతపురం అభివృద్ధి జరిగింది. అనంతపురం రూపురేఖలు మార్చిన ఘనత మా అనంత వెంకటరామిరెడ్డి గారిది. అనంత వెంకటరామిరెడ్డి గారి గురించి అయినా సరే, వసీం సలీం గురించి సరే, మా నాయకుల గురించి అయినా సరే, వైఎస్ఆర్ పార్టీ గురించి అయినా సరే, ఎవరైనా ఏమైనా చెప్పేటప్పుడు వాళ్ళు జాగ్రత్త పెట్టి మాట్లాడండి. 1కి 100 సార్లు ఆలోచించి మాట్లాడండి. అభివృద్ధి చేయలేదు అంటున్నారు. మీరు 100 డేస్ పైగా అయింది కదా అధికారం వచ్చి. మీ ప్రభుత్వం ఏం చేస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు, ప్రజలకి ఏం చేయాలనుకున్నారు, ఏం చేస్తారో ప్రజలకి వివరించి చెప్పండి. సూపర్ 6 పథకాలను అమలు చేయ దాంట్లో దృష్టి పెట్టండి. అభివృద్ధి చేయలేదు అని మా మీద బూడిద చేయలేదు అవసరం లేదు. వాళ్ళు జాగ్రత్త పెట్టి మాట్లాడండి. మాట్లాడేటప్పుడు ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిందని దౌర్జన్యంగా మాట్లాడితే సహించేదే లేదు. ఇది మీడియా ద్వారా తెలుపుతున్నాను.